వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం రివ్యూ రైటింగ్కి సంబంధించిన టాపిక్ అనేది మనం నేర్చుకోవడం జరుగుతుంది. సో ఇంగ్లీష్ పార్ట్ ఏలో 5 మార్క్స్కి రివ్యూ రైటింగ్ అనేది కంపల్సరీగా అడగడం జరుగుతుంది. సో థియరిటికల్ క్వశ్చన్ లాగా ఇస్తే అసలు ఎలా రాయాలి, వాట్ ఈస్ ద ఫార్మాట్ ఆఫ్ రివ్యూ రైటింగ్ అనేది సో ఫుల్గా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో రివ్యూ రాయడం అంటే ఏంటి, ఒక బుక్ గురించి కానీ, ఒక ఇన్సిడెంట్ గురించి కానీ, ఒక మూవీ గురించి కానివ్వండి, నీ డెసిషన్ని చేయదాన్ని రివ్యూ అని అంటాం. ఓకేనా, ఆ రివ్యూని మనం ఎలాంటి పద్ధతిలో రాయాలి, ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది దానికి కూడా. ఎస్, రివ్యూ రైటింగ్ అనేది నీ యొక్క ఒపీనియన్ని, వాట్ ఎవర్ యు ఆర్ షేరింగ్ యువర్ ఒపీనియన్స్ ఆన్ పర్టికులర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ ఎ థింగ్, సో ఆ పర్టికులర్ దాని గురించి చెప్పేదాన్నే రివ్యూ రైటింగ్ అని అంటాం. సో ఇందులో నార్మల్ రివ్యూ ఉంటుంది, ఫిలిం రివ్యూ రైటింగ్ కూడా ఉంటుంది. ఎస్, సో రివ్యూ రైటింగ్ నుంచి బ్లాంక్గా చెప్పాలి అని అంటే, ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే, సో ఇక్కడ నేను టాపిక్ని డెప్త్గా డిస్కస్ చేయడం లేదు. ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుందో, ఈజీగా గుర్తుండేటట్టుగా ఏదైతే ఉంటుందో అలా మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో రివ్యూ రైటింగ్లో నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా అమ్మా, ఇన్ఫర్మేషన్ ఒకటి, మళ్ళీ డిస్క్రిప్షన్ ఒకటి, అనాలిసిస్ ఒకటి, ఇవాల్యుయేషన్ ఒకటి. ఓకేనా, సో ఈ 4 కంపల్సరీగా ఉండాలి. ఒక ఫిలిం రివ్యూ రాస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళు పుష్ప సినిమా చూస్తున్నారనమాట. సో పుష్ప సినిమాలో ఏ ఫిలిం రివ్యూ అయినా కానివ్వండి, అది ఏ సినిమా అయినా కానివ్వండి, ఏదైనా రివ్యూ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ అంటే ఎవరు అంటే, ఆ మూవీ డైరెక్టర్ ఎవరు, ఆ మూవీ హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, ప్రొడ్యూసర్ ఎవరు, నిర్మాత ఎవరు. సో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ది ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డిస్క్రిప్షన్ అంటే ఏంది, అసలు స్టోరీ దేని గురించి. ఓకే, ఇక్కడ పుష్ప అనే ఒక పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ సడన్గా తనకి పవర్స్ ఇవన్నీ వస్తాయి కదా, సో అలా రాశారు. నువ్వు పుష్ప పేస్లో ఇంకేదన్నా సినిమా పెట్టుకోవాలని దాని రివ్యూ రాయాలి కానీ మొత్తం స్టోరీ రాసి రావద్దు. ఓకేనా, సో అనాలిసిస్ అంటే ఆ సినిమాటోగ్రఫీ ఎలా ఉంది, అసలు సీన్స్ ఎలా ఉన్నాయి, యాక్షన్ సీన్స్ మంచిగా ఉన్నాయా, పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయా లేదా, ఎస్, సో సాంగ్స్ ఏమైనా హిట్ అయినాయా లేవా, ఇవన్నీ మీరు అనాలిసిస్ దాంట్లో రాయాలి. లాస్ట్కి ఇవాల్యుయేషన్ దాంట్లో ఏం పెట్టాలని అంటే, మీ ఒక పర్టికులర్ ఒపీనియన్ ఏంది ఆఫ్టర్ దట్, సినిమా మొత్తం అయిపోయినాక ఎట్లా అనిపించింది మీకు, లైక్ థ్రిల్లింగ్గా ఉందా, లేదంటే స్టోరీ రొటీన్గా ఉందా, ఎస్, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అల్లు అర్జున్ది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది రష్మికది. సో ఇటు డిఫరెంట్గా ఉంటాయి కదా, ఇవంతా ఇవాల్యుయేషన్ కాడికి రావాలి. ఇన్ఫర్మేషన్, డిస్క్రిప్షన్, అనాలిసిస్ అండ్ ఇవాల్యుయేషన్. ఫిలిం రైటింగ్ అంటే ఈ 4 కంపల్సరీగా మీరు రాయాల్సిందే. ఇన్ఫర్మేషన్లో మూవీ యొక్క ఇన్ఫర్మేషన్, డిస్క్రిప్షన్లో మూవీ యొక్క డిస్క్రిప్షన్, ఎస్, అనాలిసిస్లో ఏమేమి అనాలిసిస్ చేసిన మూవీలో, ఇవాల్యుయేషన్లో వాట్ యూ హ్యావ్ లెర్న్డ్. సో ఈ 4 గుర్తుపెట్టుకుంటే కనుక డెఫినెట్గా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు, ఫుల్ మార్క్స్ కూడా స్కోర్ చేయగలుగుతారు. ఓకేనా, ఆల్ ది వెరీ బెస్ట్. ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్, let me know in the comment section. All the very best and thank you so much ma.